14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు. రేవంత్పై అత్యధికంగా 89, సువేందుపై 29, చంద్రబాబు, డీకే శివకుమార్పై 19 చొప్పున కేసులు. లోక్సభలో 251, రాజ్యసభలో 75 మంది పైన. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4192 కేసులు పెండింగ్. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక. దేశంలోనే అత్యంత ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అందరూ ఒకసారి గట్టిగా ఈ మార్నింగ్ చూస్తున్నాడు అందరూ కూడా దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీలుండంటే మీ ఇంటి పక్కల ఎవరైనా ఉన్నాయంటే అందరితో సపోర్ట్ కొట్టేయండి. దేశంలో అత్యంత అధికంగా ఉన్నటువంటి కేసులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి, 89 కేసులు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిందనంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉండగా ఈయన మీద కేసులు ఉన్నాయి. ఈయన మీద కేసులు ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఒక ఎప్పటి నుండి ఓటుకు నోటు కేసు దగ్గర మొదలుకొని ఇప్పటి రాగా ఆయన మీద కేసులు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 89 కేసులతోని గొప్పగా ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మా పోరగాళ్ళు రోడ్ల మీకు వచ్చి నిరసన కార్యక్రమం చేస్తే మీ జీవితాలు నాశనం అయితే అని చెప్పేసి ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? 89 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారట. మాకు ఉద్యోగాలు కావాలి సార్, మాకు స్కాలర్షిప్లు కావాలి సార్, మేము చదువుకోవడానికి బడి కావాలి సార్, మేము బాత్రూమ్ పోదామంటే టాయిలెట్ లేవు సార్, మా స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్, మాకు ఎలుకలు గారు వస్తున్నాయి సార్ అని చెప్పేసి రోడ్ల మీకు వచ్చేటువంటి విద్యార్థుల మీద మీరు నిన్నగాక మొన్ననేమో బహిరంగ సభ మీద బెదిరిస్తారు. మీరు అనవసరంగా ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, వాళ్ళ మాటలు నమ్మి రోడ్ల మీదకి రాకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మా పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు, కేసులు పెడితే మీకు ఉద్యోగాలు రావు, మాకు ఉద్యోగాలు రావు. మరి మీకు ఎట్లా ఉద్యోగాలు వస్తున్నాయండి? మీ మంత్రి పదవులు ఎట్లా వస్తున్నాయి? మీకు ఎమ్మెల్యేలు ఎట్లయితున్నారు? మీరు ముఖ్యమంత్రులు ఎట్లయితున్నారు? మీ జీవితాలు ఎందుకు మంచిగా ఉంటున్నాయి? క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మీరే, రెడ్డి హార్డ్నాడ్గా పట్టుబడ్డటువంటి కేసుల్లో ఉన్నటువంటి మీరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏం లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టినటువంటి వాళ్ళేమో ఈరోజు ఎమ్మెల్సీలు అవుతారు. మరి మా వాళ్ళు అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీకు వచ్చాయండి. కేసులు ఎందుకైతే ఎందుకు కేసులు అవుతాయి? ఈరోజు బల్మూరు వెంకట అనేటువంటి వ్యక్తి నిరుద్యోగులు రోడ్ల మీకు వచ్చినప్పుడు వాళ్ళకి మద్దతుగా వచ్చి నిలబడలేదా? మరి ఆయన మీద కేసులు ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఎమ్మెల్సీ చేసిరు? నేను చెప్తా ఉన్నా, నిరుద్యోగులారా దయచేసి ఈ రాజకీయ నాయకుల దొంగ మాటలు మీరు నమ్మకండి. అది వాడు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అందరు దొంగలే. వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఒకవేళ మీ మీద కేసులు అయితే మీరు రాజకీయాలకు రారి. మీ దగ్గర డబ్బులు లేకపోయింటే ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి స్కాముల మీద ఫైట్ చేయండి. అంతేగాని కేసులు అయితే అని చెప్పేసి ఇంటికాడ ఉండేటువంటి పరిస్థితి. మీ కేసులు కాకపోయినా కూడా మీకు ఉద్యోగాలు ఏమి ఇయ్యడు వీడు. కాబట్టి ఉద్యోగాలు ఇచ్చేటువంటి నేనేం రేవంత్ రెడ్డి గారు ఒక్కరినో, బీజేపీనో, కాంగ్రెస్నో ఒక్కరిని అంటలేను. గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలన అయినా గట్టినే ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాలన గట్టినే ఉన్నది, దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన కూడా గట్టినే ఉన్నది. ఇక్కడికి వచ్చి బీజేపీ నాయకులేమో కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తలేదు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతారు. మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అన్నట్టు నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడరు? పేపర్ లీకేజీల గురించి ఇప్పుడు ధర్నా చౌక్ వచ్చేటువంటి నాయకులు మీ 10 ఏళ్ల పాటు జరిగిన పేపర్ లీకేజీల మీద కనీసం సారీ ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు ధర్నాలు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు మీరు కొట్టేసిరా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు టాప్లో, తెలంగాణ రాష్ట్రంగా దేశంలోనే టాప్లో ఉన్నాడు కదా 89 కేసులతోని. 89 కేసుల్లో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు రోడ్ల మీదకి రావద్దు, విద్యార్థులు సమస్యల కోసం ఫైట్ చేయవద్దు, ఉద్యోగులు రోడ్ల మీదకి రావద్దు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైంది? రిటైర్మెంట్ రేపో మాపో చచ్చిపోతారు వాళ్ళు, రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు. మీ అమ్మా నాన్నలాగా లేరా వాళ్ళు? మీ అవ్వాయిలా గుర్తు వస్తలేరా వాళ్ళని చూస్తూ ఉంటే? ఆఖరికి వాళ్ళ సొమ్ము కూడా మీరే తిన్న తర్వాత వాళ్ళు ఎట్లా బతకాలి? పోలీస్ అధికారి ఆయన ఉంటాడు, ఒక పోలీస్ అధికారి, ఆయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటాడు. ఎందుకంటే ఏమైనా వాళ్ళ విషయాలే, వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటాడు. ఆయననేమో వృద్ధులకు సంబంధించిన విషయంలో అమ్మా నాన్నను పట్టించుకోకపోతే పురుగుల పట్టి చచ్చిపోతారు, మొత్తం నాశనం అవుతారు, మీ జీవితాలు ఆగమవుతాయి, నా దృష్టికి వచ్చేది మాత్రం మీ అంత చూస్తా అని మాట్లాడతారు.
మరి అదే వృద్ధులు రోడ్ల మీకు వచ్చి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి, మా పింఛన్లు ఏవి, మా ఫండ్ ఏది అని చెప్పేసి అడిగితే ఒక్కసారి నువ్వు వాళ్ళకి సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? చెప్పండి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రోడ్ల మీకు వచ్చేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అత్యధికంగా కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో కేసులు అయితే జీవితాలు నాశనం అయితే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. నీ జీవితం ఏం నాశనమైంది? 89 కేసులతో దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నేతగా మీరున్నారు కదా, మీ జీవితం ఏం నాశనమైంది? మా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయా? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వెనకాల చూసుకోవాలి కదా, మన లిస్ట్ ఎట్లున్నది అనేది, మన చరిత్ర ఎట్లున్నదని చూసుకోకుండా మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా? నిరుద్యోగుల్ని బెదిరిస్తే ఎట్లా? విద్యార్థి నాయకులను బెదిరిస్తే ఎట్లా? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకు లేదా?